హలో అండి, అందరికీ నమస్కారం. కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మనం ఈరోజు ఆరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన శ్రీనివాస కళ్యాణం అనే కథని తెలుసుకోబోతున్నాం. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. కళ్యాణి అక్షరాల మీ కూతురు, మరొకళ్ళు కాదు. నేను నచ్చ చెప్పటానికి కంగుమంటున్న తల్లి గొంతు విని అప్పుడే సినిమా నుంచి వచ్చి మేడ మీదకి వెళ్ళబోతున్న కళ్యాణి మెట్ల మీదే నిలబడిపోయింది. అయితే కళ్యాణి పెంకితనం చేస్తుందంటావా? సాలోచనగా అన్నట్లుంది పద్మనాభయ్య గొంతు. ఏమిటో తల్లి తండ్రి తనను గురించే మంతనాలు అలాగే నుంచుని వినసాగింది కళ్యాణి. అతడు ఐఏఎస్ అట, ఢిల్లీలో ఉద్యోగం. ఇప్పుడు చూడకపోయినా వెనక 8 ఏళ్ల క్రితం చూశాను. చాలా అందంగా ఉంటాడు, బుద్ధిమంతుడు. అటువంటి సంబంధం పోగొట్టుకుంటే మళ్ళీ తేలేం. మహాప్రభో, అవన్నీ సరే, నాకెందుకు? ముందు కూతురికి నచ్చ చెప్పుకోండి. నువ్వు మెల్లగా చెప్పు, ఒప్పుకోకపోతే నేను తర్వాత చెప్తాను. ఏమో మరి, ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది పెళ్లి కొడుకును అది స్వయంగా చూసుకోవాలని. నా వల్ల కాదు ఇక ఒప్పించటం. అయినా కూతురికి పెంకితనాలు నేర్పటం మీ వంతును, దాన్ని దారికి తేవటం నా వంతునా అంటూనే వెళ్ళిపోయింది కమల. విషయం అర్థమైంది కళ్యాణికి. నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఎందుకో ఈ తల్లిదండ్రులకి ఇంత తొందర, పెళ్లి చేసి తరిమేయాలని. అప్రయత్నంగా పెదవులపై చిరునవ్వు నిలిచింది. తన పెళ్లి చేయటానికి తండ్రి చేసే ప్రయత్నాలన్నీ ఇన్ని అని చెప్పనలివి కాదు. కొన్ని తండ్రికి ఇష్టమైతే కొన్ని తల్లికి నచ్చవు. ఆ ఇద్దరికీ నచ్చిన వాటిని అన్నయ్యలిద్దరూ సెన్సార్ చెయ్యాలి. ఆ తరువాత దాన్ని పోగొట్ట తన వరకు వస్తుంది. ఇక వాళ్లల్లో ముఖ్యంగా తనకు కొట్టొచ్చినట్టు లోపాలే కాని సుగుణాలు కానరావు. నిర్మోహమాటంగా వద్దని తెగేసి చెప్తుంది. అదే తల్లికి కోపకారణం. ఆమెకిష్టమైన వాటికి ఇక కూతురు అడ్డు చెప్పడం ఆవిడ దృష్టిలో అలివికానంత మహాపరాధం, సిగ్గులేని పని. ఇప్పుడు సిగ్గుపడి తర్వాత నేనేడ్చి మిమ్మల్ని ఏడిపించే కంటే ఇప్పుడే సిగ్గును తోసిపారేసి జీవితమంతా సుఖపట్టం తెలివైన పని అంటుంది కళ్యాణి. ఆ వాదోపవాదాల వేడిలో ఒక్కో రోజు అసలు తల్లి కూతుళ్ళు మాట్లాడుకోరు కూడా. ఏమైనా నాన్నగారు నా పక్షం, నాకేం భయం అనుకుంటుంటే లోగడ జరిగిన పెళ్లి చూపుల తతంగాలు గుర్తుకొచ్చాయి. ఒకసారి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. అట్టే పెద్ద ప్రయత్నాలు చేయకుండానే పద్మనాభము కొడుకులిద్దరూ వెళ్లి చూసి వచ్చారు. చాలా బాగున్నారు, ఆస్తిపరులు, ఇద్దరే కొడుకులు. ఇతడే పెద్దవాడు. బీకాం పాస్ అయి మద్రాసులో ఆడిటర్ కోర్సు చదువుతున్నాడు. తప్పక పాస్ అవుతాడు. అందరూ 60,000 50,000 ఇస్తామంటున్నారు. కానీ చదువుకున్న పిల్ల కావాలని కొడుకు ముచ్చట పడుతున్నాడు కనుక కొంచెం తక్కువ కట్నమైనా మనమ్మాయిని చేసుకుంటారట. 30,000కు మాత్రం తక్కువ తీసుకోరట అని చెప్పారు. ఇంటికొచ్చి ఆ మాటలు కళ్యాణి వింది. విన్నట్టే మర్చిపోయింది. ఆమె దృష్టి ఎంతసేపు చదువు, పుస్తకాలు, స్నేహితులు వీటి మీదనే ఉంటుంది. ఇంకో గొడవ పట్టదామెకు. వారం రోజులు పోయాక పెద్దన్నయ్య శ్రీహరి భోజనం చేస్తూ చెప్పాడు. అందరూ అక్కడే ఉన్నారు. మనం ఆ సంబంధం వదులుకోవడం మంచిది నాన్న. ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మేనమామ వస్తారట. కానీ అతడు రావటం లేదట. అంటే అందులో కుంభకోణం ఏమిటో ఆలోచించావా? ఈ రోజుల్లో స్వయంగా చూసుకోకుండా పెళ్లి చేసుకునే వాళ్ళెక్కడైనా ఉంటారంటావా? పోనీ రాకపోతేనేం, మనం చూశాముగా, బాగానే ఉన్నాడు అన్నాడు పద్మనాభం. తల్లి ముఖం సంతోషంతో ఎంత ప్రకాశవంతమైందో చెప్పటం కష్టం. పిల్లవాడు అంత బుద్ధిమంతుడన్నమాట, తప్పకుండా చేసేయాల్సిందే. చాలే, బుద్ధిమంతుడు విసుక్కున్నాడు శ్రీహరి. అసలు రహస్యమేమంటే కుడికాలు కొంచెం కుంటి అంట. ఆ రోజు మా ముందు ఒక్క 10 నిమిషాలు మాత్రం కనిపించాడు. ఆ కుంటి కనిపించకుండా ఎలాగో జాగ్రత్తగా నడిచాడు కాబోలు. ఇక్కడికొస్తే రహస్యం బయటపడిపోతుందని రావటం లేదు. అలాగా అని నిర్ఘాంతపోయారు పద్మనాభము, చిన్న కొడుకు మురళీను. పోని అదొక పెద్ద లోపమా, అన్ని విషయాలు నచ్చినప్పుడు అంది కమల. చాలే ఊరుకో, ఏమంత కర్మ వచ్చి పడిందని కుంటివాడికి గుడ్డివాడికి కట్టపెట్టడం వద్దని రాసేస్తాను అంటూ లేచి వెళ్ళిపోయాడు తండ్రి. వింటున్న కళ్యాణికి కోపం రాలేదు. పాపం అందంగా ఉన్న కుంటివాడనే బాధ పోని, గుణం మంచిదైతే రూపానికేమొచ్చే అనుకుని లోలోన జాలిపడింది. కాని ఆ భావాలను పైకి వెల్లడించే ధైర్యమూ లేదు, అలవాటు లేదు. పోని వచ్చి వెళ్తారు, మనకేం నష్టం, ఇప్పుడు చెయ్యం అని చెప్దాం. బొత్తిగా రావద్దని నిష్కర్షగా చెప్పేయడం ఏం మర్యాద అన్నాడు మురళి. వచ్చి వెళ్లారు, పిల్ల నచ్చలేదనే మాట ఉండిపోవడానికా? వాళ్ల లోపం చెప్పుకోరు, మన మీద ఏదో వాదును వేస్తారు. అసలు అనవసరం. అతడు ఇక్కడికి రావటం లేదన్నాడు. ఆ మాట మీదే నిలబడితే సంతోషించేవాణ్ణి. తనలో లోపం ఉండి పిల్ల మాత్రం గొప్పగా ఉండాలని ఆశ. ఈ ఊరొచ్చి వాళ్ళని వీళ్ళని అడిగి ఎటువంటి వాళ్ళో ఆరా తీశాడట.
ఇంటి చుట్టూ కాలేజీ చుట్టూ ప్రదక్షిణ చేసి వెళ్ళాడట అమ్మాయిని చూడటానికి. కనిపించిందట, నచ్చిందట. అందుకే ఈ ఉత్తరం వచ్చింది. పిల్లని చూడాలని తనకున్నంత పట్టింపు దానికి కూడా తన విషయంలో ఉంటుందని ఎందుకనుకోడు? మిగతా విషయాలన్నీ ఎలా ఉన్నా సూటి మార్గాలు వదిలేసి అడ్డుత్రోవలు తొక్కేవాళ్లంటే నాకు అసహ్యం. అటువంటి ప్రవర్తనలోనే మనుషుల స్వభావాలు బయటపడేది అన్నాడు చీదరించుకుంటూ శ్రీహరి. ఇదంతా విన్నాక నాకు బావుండలేదు. ఏమైనా అల్లరి రకమేమో అనిపిస్తోంది. వద్దులే అంది కమల. అంతా విన్న కళ్యాణి ఆశ్చర్యపోయింది. అంతవరకు అటువంటి ఆలోచనలే చేయని ఆమె మొదటిసారిగా వివాహం అంటే ఏమిటి అని ఆలోచించసాగింది. పైకి అన్నదే కాని కమల ఆ సంబంధాన్ని చూస్తూ చూస్తూ వదల్లేక భర్తకు కొడుకులకు తెలియకుండా చాటుగా ఆరా తీయించింది. చాటుగా జరిగిన దర్యాప్తులో తేలిన విషయాల్ని కూడా చాటుగానే ఉంచి కిమ్మనకుండా ఊరుకోవలసి వచ్చింది. వారు చెప్పుకున్నంత ఆస్తిపరులు కాదు, కొడుకులిద్దరే కాదు, ఇంకా పిల్లలున్నారు. పెళ్లి కుమారుడు చదువుతున్న సీఏ కోర్సు ఈ జన్మలో పాస్ అవ్వగలుగుతాడు అనే ఆశ లేదు. కట్నం ఎక్కువ రాబట్టడానికి పెళ్లి అయ్యే వరకు అదొక నాటకం. వివాహమయ్యాక ఆ ఉన్న బీకాం డిగ్రీతోనే ఏదో చిన్న ఉద్యోగం చేస్తాడు, లేదా అరక చేతపడతాడు. నవ్వుకుంది కళ్యాణి. ఇన్ని మోసాలతో ఎందుకో ఈ పెళ్లిళ్ళు అనుకుంది. అంతే, 2 రోజుల్లో అంతా మర్చిపోయి చదువు స్నేహితుల్లో పడిపోయింది. తర్వాత ఏవో 2-3 సంబంధాలొచ్చినా అంత చెప్పుకోదగినవి, గుర్తుంచుకోదగినవి కాదు. ఈలోగా బీఎస్సీ పూర్తయి చదువు మానేసింది కళ్యాణి. కొంత వయస్సు, చదువు రావటం వల్ల, చదువు వ్యాపకం లేక తీరికగా ఉండటం వల్ల ప్రతి విషయాన్ని పరిశీలనగా చూడటం, తెలివిగా తర్కించుకుని ఒక నిర్ణయానికి రావడం అలవాటైంది. ఆ సమయంలోనే కళ్యాణికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. ఈసారి ఇదివరకులాగా తనకేమి పట్టనట్లు ప్రవర్తించి తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయలేకపోయింది. కళ్యాణి తనకు తెలియకుండానే తనలో భవిష్యత్ జీవితంపై కొన్ని అభిప్రాయాలు, నిర్ణయాలు ఏర్పడటం తెలుసుకుని తనే ఆశ్చర్యపోయింది. గతంలో జరిగిన పెళ్లి చూపులవి గుర్తుకు వచ్చి కొంచెం తనలో తనే చికాకు పడింది. ఒకనాడు తండ్రి పద్మనాభయ్య గారు పెళ్లి కుమారుడి ఫోటో ఇచ్చాడు కళ్యాణికి. మౌనంగా అందుకుని తండ్రి వెళ్లిపోయాక తీసి చూసింది. గొప్ప అందగాడు అన్న తండ్రి మాటలు అబద్ధం కాదు. ఎక్కడో ఏదో ఉద్యోగమట, బుద్ధిమంతుడట. మంచిదే, అయినా అసలు విషయం తెలిసే వరకు వాళ్ళు చెప్పిందే నిజమని నమ్మి తీరాల్సిందే కదా అంది కళ్యాణి తల్లితో. చాల్లే, అందరూ ఒక్కలాగే ఉంటారా? ఆ ముఖంలోనే ఉంది అతడి మంచితనమంతా అంది కమల మందలింపుగా. ఓహో, ఫోటోలో మనిషి రూపంతో పాటు స్వభావం కూడా ముద్రపడిపోతుందని ఇవాళ కొత్తగా వింటున్నాను అంది కళ్యాణి హేళనగా. ఫోటోలో మనుషుల గుణాలు, రాసుకున్న సెంట్లు, అత్తర్లు పడవత్తయ్యా అంది నవ్వుతూ మురళీ భార్య ఇందిర కళ్యాణికి సపోర్టుగా. నోరు మూసుకుని అవతలికి పోండి, పెంకి గుణాలు పెంకి మాటలును అని కమల కసురుకోవడంతో వదినా మరదళ్ళిద్దరూ గప్చుప్గా బయటకు జారుకున్నారు. అంత అందగాడు, విద్యావంతుడు, ఉద్యోగస్తుడు ఇంతకాలం ఊరికే ఉండిపోయాడంటావా వదినా? వయస్సు కూడా తక్కువేమీ కాదు. ఎక్కడో చిత్తూరు జిల్లా వాడు, ఏ లోపమూ లేందే ఇంతవరకు రావడం అనుమానాస్పదమే అంది తర్వాత కళ్యాణి రహస్యంగా ఇందిరాతో. ముందుగా వాళ్లంతా వాళ్లే కబురంపటం, మధ్యవర్తుల ద్వారా ప్రయత్నించడం చూస్తే నాకు అనుమానంగానే ఉంది కళ్యాణి. అవన్నీ ఆడపిల్ల తండ్రి చేసే ప్రయత్నాలు మరి. అయినా ఎవరో కొందరు మోసగాళ్లను చూసి అందర్నీ అనుమానించకూడదు. మంచివాళ్లేనేమో, ఎలాగో నీ గురించి తెలిసి బింకం దేనికని సూటిగా కబురంపారేమో. అంతేకావచ్చు, ఇంతకాలం తగిన పిల్ల దొరక్క అన్వేషిస్తున్నారేమో. ఊరికే అనుమానపడకు అన్నాడు వెనక నుంచి అంతా విన్న మురళి. అంతటితో సంభాషణ ఆగిపోయింది. ఒకనాడు ఆ ఎదురు చూస్తున్న పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లికొడుకు అన్నా వదిన మాత్రమే వచ్చారు, అతడు రాలేదు కళ్యాణి అంది ఇందిర కళ్యాణి గదిలోకొచ్చి. శ్రద్ధగా డ్రెస్ చేసుకుంటున్న కళ్యాణి కొంచెం కలవరపడింది. ఓ పావుగంట పోయాక తల్లితో పాటు అందరూ కూర్చున్న హాల్లో అడుగుపెట్టి వెళ్లి పెద్దన్నయ్య పక్కన కూర్చుంది. ఎందుకో అకారణంగా గుండెలు టకటక కొట్టుకోవడం ఆరంభించాయి. ఏం ప్రశ్నలు అడుగుతారో ఏమో. వాళ్ళు భార్యాభర్తలిద్దరూ గ్రాడ్యుయేట్స్ అట, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారట, మంచి స్టైలిష్గా ఉన్నారు. ఆవిడ టకటక ఇంగ్లీష్లో మాట్లాడేస్తోంది. బాబోయ్, నాన్నగారెదుట నోరే ఎత్తలేని నేను, అన్నయ్యలతో కూడా భయపడుతూ మాట్లాడే నేను ఇక వాళ్ల ముందు అసలు నోరెత్తగలనా అనుకుంటున్న కళ్యాణికి శరీరమంతా చెమట పట్టేసింది. అలా నేలచూపులు చూస్తున్నదల్లా, ఉద్యోగమేమీ చేయటం లేదా అమ్మా, ఊరికనే ఉన్నావా అన్న ప్రశ్న విని ఒక్కసారి అదిరిపడింది. తలెత్తబోయింది కానీ ఆ తలకేమొచ్చి పడిందో మరెంత ప్రయత్నించినా పైకే లేవలేదు. సమయానికే ఈ కంఠస్వరం కూడా ఎక్కడికి పారిపోయిందో ఎక్కడా అయిపోలేదు. ఉద్యోగం అవసరమేముందండి, ఏదో సరదాగా చదివించాం, ముందు ముందు భర్త చేయాలనుకుంటే చేస్తుంది కూతురి తరపున పద్మనాభం చెప్పాడు.
నీ పేరేంటమ్మా, ఏం చదువుకున్నావు అని పాత ధోరణిలో కాక ఉద్యోగం చేస్తుందా, ఊళ్ళేలగలదా అనే కొత్త ధోరణిలో ప్రారంభమయ్యాయి ప్రశ్నలు. పోని తెలుగులోనే ప్రారంభించింది, కొంతలో కొంత మేలు అని లోలోన తృప్తిపడింది కళ్యాణి. అమ్మాయికి వంటంతా వచ్చినా అండి? ప్రతి చదువుకున్న వధువు యొక్క తల్లి ఎదుర్కోవలసిన సామాన్య గడ్డు ప్రశ్న. సందేహమా? ఇవాళ మీరు రుచి చూడబోతున్న వంటకాలన్నిట్లో అమ్మాయి చెయ్యి ఉంది. కావలిస్తే అడగండి, చెప్తుంది నవ్వుతూ సమాధానమిచ్చింది కమల. అబ్బే, అవసరం లేదండి, ఊరికినే అడిగాను అంది ఆవిడ. కళ్యాణికి మాత్రం లోపల చిరాకు కలిగింది. ఈవిడ కల్చర్ అంతా ఎక్కడ తగలింది? చదువుకుంటే మాత్రం సంసారి కుటుంబాల్లో పిల్లలకు పనీపాట నేర్పుకోరా? అన్నయ్యలు, వదిన్లు వాళ్లకు చేస్తున్న అతి మర్యాదలు మరీ జుగుప్సాకరంగా కనిపించాయి. ఎంత పెళ్లివారైతే మాత్రం మరీ అంత అడుగులకు మడుగులొత్తాలా? అయినా ఆమె కూడా నాలా ఒకప్పుడు ఇలా పెళ్లిచూపుల బాధ అనుభవించే ఉండుంటుంది. ఈ మాత్రం దానికి ఇంత భయం దేనికి? కళ్యాణి మనసులో కలిగిన ఈ విసుగుదల, చికాకుల ఆలోచనలో సిగ్గు మాయమైపోయి భూమి కంటుకుపోయిన తల లేచి దాని స్థానం పొందింది. సంగీతం వచ్చా అండి అమ్మాయికి? మరో ప్రశ్న. శ్రీహరి కలగ చేసుకున్నాడు. అలా కూర్చున్నావేంటి కళ్యాణి? ఏదో అడుగుతున్నారు, సమాధానం చెప్పు. అన్నయ్య గదమాయింపుకి ఒక్కసారి ఉలిక్కిపడి వచ్చినండి అంది మెల్లగా కళ్యాణి. అమ్మయ్య, బాగానే ఉన్నాను, కంఠమేమీ అయిపోలేదు అనుకుని తృప్తి పడింది కళ్యాణి కంఠం సవరించుకుంటూ. ఓకలా ఇన్స్ట్రుమెంటలా? వీణ వాయిస్తానండి అంత ధైర్యంగా చెప్పగలుగుతున్నందుకు తనలో తనే మురిసిపోయింది. వాయించు, వింటాం అన్నది ఆవిడ. తప్పుతుందా కర్మ, భగవంతుడు ఎందుకు ఏర్పాటు చేశాడో ఈ పెళ్లి చూపులు. మెల్లగా లేచి వీణ దగ్గర కూర్చుంది. రోజు నిమిషంలో కుదిరి వచ్చే శృతి 10 నిమిషాలకు కూడా సరిగ్గా కుదరలేదు. ఎలాగో శృతి చేసుకుని వాయించబోయేసరికి వేళ్లు తేలిపోవటం మొదలెట్టాయి. నాదం బాగా రానేలేదు. తాళం తడబడిపోయింది. ఏ వారం రోజుల క్రితమో భోజనం చేసినట్టు శరీరమంతా నీరసపడిపోయింది. తన వాయిద్యం తనకే నచ్చలేదు. మహావిద్వాంసురాలు కాకపోయినా శ్రవణానందకరంగా వాయించగల నేర్పు ఉంది తనకి. మరి ఈరోజు ఆ నేర్పు ఎక్కడికి ఎగిరిపోయిందో. చాలా బావుందమ్మా, వింటుంటే నిద్ర వస్తోంది నాకు అంది సదరు పెళ్లికుమారుడి వదినగారు. ఆమె పేరు సుగుణ అట. చివుక్కుమంది కళ్యాణికి. ఎంత అవహేళన! లైట్ మ్యూజిక్ వచ్చా? ఈసారి తెగించింది. రాదండి, కావాలనే అబద్ధమాడింది. మా మరిదికి హిందీ పాటలంటే ఇష్టంలేండి, అందుకే అడిగాను. హిందీ అసలు రాదండి నాకు. మరో అబద్ధం. మరీ అంత సింపుల్గా ఉన్నవేమిటి? మా మరిదికి ఫ్యాషన్గా ఉండి ధైర్యంగా మాట్లాడే పిల్లలంటే ఇష్టం. విస్తుపోయి చూసింది కళ్యాణి. నా దగ్గర మా మరిదికి చాలా చనువులే. నాకు తన విషయాలు, అభిప్రాయాలు అన్నీ చెప్తాడు. అతడు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నది దుర్గాపూర్. అటువంటి ఇంటర్నేషనల్ సిటీలో నిత్యం రకరకాల ప్రజలతో, ఆఫీసర్లతో చెయ్యి రాసుకు తిరగవలసి ఉంటుంది. ఇలాంటి పాత పద్ధతులు పనికిరావు. చాలా మోడర్న్గా ఉండాలి, సోషల్గా తిరగాలి. ఒక్కసారి జల్లుమంది కళ్యాణి గుండె. ఫ్యాషన్ అంటే వేషంలోనూ 4 వీధులు చుట్టబెట్టి రావటంలోనే ఉందన్నమాట. మరి ఈ శల్య పరీక్షలు, పిచ్చి ప్రశ్నలు, సంగీతం దగ్గర నుంచి పాడి వినిపించటం వరకు పాత పద్ధతులను తెలియలేదు కాబోలు ఈ వన్నెల విసునకర్రకు అనుకుంది కళ్యాణి. భోజనాలకు లేచారు. ఇక భోజనం చేస్తున్నంతసేపు ఆ సుగుణ అవిరామంగా మాట్లాడుతూనే ఉంది. ఎవరి మట్టుకు వారే చెవులు పాడైపోతాయన్నంత భయం వేసింది. ఆమెకు, భర్తకు టేబుల్కు ఒక పక్క వడ్డించారు. మరో పక్క శ్రీహరి భార్య, మూడో పక్క మురళి, ఇందిర, 4వ వైపు పద్మనాభము, కమల కూర్చోడానికి ఏర్పాట్లు చేశారు. కళ్యాణి మరొక దూరపు బంధువు వడ్డన చూస్తున్నారు. భర్త పక్కన కూర్చోవడం ఎటికెట్ కాదండి, మరొకరి పక్కన కూర్చోవడం మర్యాద అంటూ చటుక్కున సుగుణ లేచి మురళి పక్క కుర్చీలో కూర్చుంది. విస్తుపోయిన ప్రేక్షకులందరూ తేరుకోవటానికి 5 నిమిషాలు పట్టింది. ఆ సందడిలో కళ్యాణి పక్క గదిలోకి జారుకుంది. కళ్యాణికి బదులు ఇందిర వడ్డనకు ఉపక్రమించింది. పాపం వేణుగోపాల్ పక్క కుర్చీ ఖాళీగానే ఉండిపోయింది. అయితే అబ్బాయి పేరు రాధాకృష్ణ అండి, ఆయన కూడా వస్తే ఇంకా సరదాగా ఉండును. మీ కలుపుగోల్తనం నాకు చాలా నచ్చింది అంటూ పద్మనాభయ్య అసలు విషయాల్లోకి దిగాడు భోజనం కానిస్తూ. మనుషులు డబడబా మాట్లాడే తీపి మాటలన్నిట్లోనూ తేనె ఉందని భావిస్తాడాయన. లౌక్యం అంతగా తెలియదు. అక్కర్లేదండి, నాకు నచ్చితే అతడికి నచ్చినట్టే అంది సుగుణ. ఓహో, సంతోషం. మీకతడంత గౌరవం ఇచ్చాడంటే పరాయి ఇంటి నుండి వచ్చినా అత్తవారింట్లో అంత బాగా కలిసిపోయారన్నమాట. సందేహం లేదు, మా అమ్మాయి కూడా మీలో కలిసిపోతుంది. ఇంతకు తమకు అమ్మాయి నచ్చినట్లేనా? ఏదో కొంచెం. ఒక ఛాయ్ తక్కువైనా సన్నంగా ఉన్నా పర్వాలేదులేండి. పిల్ల అందంగానే ఉంది. మీ సంబంధం వచ్చిన దగ్గర నుంచి అక్కడ మాకు పోటీలు మరీ ఎక్కువైపోయాయండి. సమాధానం చెప్పలేకుండా ఉన్నాం.
40 ఇస్తామని ఒకరు, 50 ఇస్తామని ఒకరు. సరే, మీ అమ్మాయి చదువుకున్నది, మంచి సంప్రదాయం అని ఇక్కడికి వచ్చాము. పక్క గదిలో నుంచి వింటున్న ఆమెకు హఠాత్తుగా అతడి కంఠం వినిపించింది. ఇంతకు మీరెంతిస్తారో చెప్పారు కాదు? చెప్పడానికేముంది, ఓ 20 కంటే ఎక్కువిచ్చుకోలేము. కానీ అమ్మాయి చదువు, రూపము, గుణము, కుటుంబ సాంప్రదాయము ఆలోచించాలి మీరు అన్నాడు పద్మనాభం. అవన్నీ సరే అనుకోండి, కానీ ఈ రోజుల్లో డబ్బు ప్రధానం కదా. మాకు అక్కడే 50 ఇస్తామంటే మీరు మరీ అందులో సగం చెప్తారేమిటి? అంతకంటే ఎక్కువ చెప్పాలి కానీ అంది సుగుణ. మీరలాగంటే ఎలా? ఎలాగో మీరు పని కానివ్వాలి, ఇంకొక 5 వేసుకోండి పోని, అంతకంటే ఇచ్చుకోలేను. మరీ మీరలాగన్నారంటే మా మరిదికి చెప్పి చూడాలి, ఏమంటాడో మరి. చెప్పవలసిన బాధ్యత మీది మరి, అంది కమల కలుపుగోల్తనంగా. మీరు మరో ఇంటి నుండి ఆ ఇంటికి వెళ్ళిన వారే కదా, మనం ఒకటి అన్నాడు పద్మనాభం. అయ్యో కాదండి మరి, ఆ మాటకొస్తే నాకసలు కానీ కట్నం పుచ్చుకోలేదు. నీ అన్నం చూసి అన్నయ్య నిన్ను వరించాడు. నీలాంటి పిల్లే ఉంటే నేను అలాగే చేద్దునేమో అంటుంటాడు మరిది నవ్వుతూ. కానీ అందరూ ఒకలాగే ఉంటారా అండి మరి? మావారు నా అదృష్టం కొద్దీ ఊరికే చేసుకున్నారు. మరి మరిది పెద్ద ఆశల మీదున్నాడు. ఈ కట్నంతో ఒక మేడ కట్టుకోవాలని, ఒక ఎయిర్ కండిషన్ గది ఏర్పాటు చేసుకుని కారు కొనుక్కోవాలని రకరకాల కోరికలు పెట్టుకున్నాడు. మీరిచ్చే దాంట్లో అల్లుడి కోరిక ఒకటైనా తీరొద్దు? మరీ మీరలాగంటే చెప్పలేం అన్నాడు పద్మనాభం. భోజనాల దగ్గర నుంచి లేచారు. కాసేపయ్యాక తిరుగు ప్రయాణమయ్యారు సుగుణ, వేణుగోపాల్లు. నచ్చజెప్పి చూస్తాను మా తమ్ముడికి. అయినా అతడు నా తమ్ముడు కాని కుమారుడు కాదు. చూడండి, అతడికి ఇంకా ఎక్కువిచ్చేవాళ్లుంటే పోగొట్టుకుని మీ సంబంధం చేసుకుంటాడని అనుకోను అన్నాడు వేణుగోపాల్ వెళ్తూ వెళ్తూ. సుగుణకు మంచి చీర, జాకెట్ గుడ్డ సిద్ధం చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్ళింది కళ్యాణి. ఇంకా ఏమీ కుదరందే, అంత ఖరీదైన చీర ఎందుకమ్మా పెట్టడం అని అడిగింది మెల్లగా. కుదిరినా కుదరకపోయినా అది ఆచారమమ్మా అంది కమల నవ్వుతూ. అమ్మా వద్దు, అయితే అవుతుంది, లేకుంటే లేదు. మరీ ఇంత ఖర్చా? అయినా అవుతుందని నాకు నమ్మకం లేదు. నాకేమిటో వెగటుగా ఉంది వాళ్ళని చూస్తుంటే అంది కళ్యాణి. నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళు, నాకట్టే సలహాలు చెప్పక. అయినా నీకసలు ఏదీ కుదరడం ఇష్టం లేదు. ఇలాగే ఉండిపోవాలనా ఏమిటి? అతడా మన్మధుడు, ఉద్యోగస్తుడు, పెద్దలు చూస్తే తను చూడక్కర్లేదు అన్నాడట. ఎంత బుద్ధిమంతుడు! గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కళ్యాణి ఆ స్తోత్రం వినలేక. వెనక మరో బుద్ధిమంతుడు కూడా ఇలాగే సెలవిచ్చినట్టు ఆమె అప్పుడే మర్చిపోయినట్లుంది అనుకుంది కళ్యాణి. స్టేషన్ నుండి తిరిగి వచ్చిన అన్నయ్య మురళి గదిలోకి వెళ్ళింది కళ్యాణి. అయిందా వెళ్లే వరకు కాళ్ళు ఒత్తడం? ఇహనైనా నా మాటేమైనా కాస్త వినిపించుకునే తీరిక చిక్కిందా అని అడిగింది కోపంగా. మర్యాదలు చేయకపోతే ఎలాగే మరి? ఏమంటావింతకు నువ్వు? నాకు వాళ్ళొద్దు అని ఖచ్చితంగా అంటాను. అయిందేదో అయింది కానీ ఇహ వాళ్ల సంగతి ఎత్తకండి. అదేమిటి? అప్పుడే అక్కడికొచ్చిన పద్మనాభం, శ్రీహరి, కమల అందరూ ఆశ్చర్యపోయారు. ఆ టీవీ, ఆ దర్పం, ఆ అందం, అతగాడు మీ అల్లుడైతేనే చాలు మీకు అంది సుగుణ వెళ్తూ వెళ్తూ కూడా. నీకేమిటి ఇలా పాడుబుద్ధి పుట్టింది అంది కమల కూతురుపై చిరాకు తెచ్చుకుంటూ. సుగుణ కాదు, దుర్గుణ అను, సరిపోతుంది. చూడగానే తెలిసిపోయింది నాకు ఆవిడ తత్వం ఎలాంటిదో. ఆవిడ చెప్పినంత ఫార్వర్డ్గా నేనుండలేను. మరీ అంతగా వదిన నేత్రాలతోనే చూస్తూ వదిన మెదడుతోనే ఆలోచించే ఆ ప్రయోజకుడు నాకక్కర్నూ లేదు. కూతుర్ని పరీక్షగా చూశాడు పద్మనాభం. వాళ్ల ప్రశ్నలు వాటితో విసిగెత్తినట్టున్నాం, తర్వాత మాట్లాడుకుందాంలే, దాన్ని కాసేపు ఒంటరిగా వదిలేయండి అంటూ అందర్నీ కిందకు తీసుకుపోయాడు పద్మనాభం. రాత్రి భోజనాల దగ్గర ఏం నిర్ణయించుకున్నావమ్మాయి అని అడిగాడు శ్రీహరి చెల్లెల్ని. నా నిర్ణయం ఎప్పుడూ ఒకటే అన్నయ్యా. ఏమిటసలు నీకు అభ్యంతరం సూటిగా అడిగాడు పద్మనాభం. అన్నీ అభ్యంతరాలే. అతడికి తల్లి, అక్కా చెల్లెళ్ళు ఉండగా ఒక్క అన్నా వదినలే రావడమేమిటి చూసుకోవడానికి? అసలు ప్రాముఖ్యత తల్లిది కదా. అతడు పెద్దవాడు, ఉద్యోగం చేస్తున్నవాడు, ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పడ్డవాడు. పూర్తిగా బాధ్యత వదిన కొదిలేసి కళ్ళు మూసు కూర్చోవడం ఏమిటి? అసహ్యంగా. పైగా 25-50 అంటూ ఆ బేరసారాలేమిటి? ఒక్కో కుటుంబం పద్ధతి ఒక్కోలా ఉంటుంది. అయినా అవన్నీ పెద్దవాళ్లు ఆలోచించవలసిన విషయాలు, నువ్వు కాదు అన్నాడు శ్రీహరి తీక్షణంగా. ఒప్పుకోనన్నయ్యా, నేను వెళ్లబోయే కుటుంబం విషయం నేను కూడా ఆలోచించటం అవసరం. ఉన్నంతసేపు ఆవిడ మాటలు, ప్రవర్తన అన్నింటిలోనూ నాకు అపసవ్యతే కనిపించింది. ఆలోచించి చూస్తే మీకు అసహ్యంగానే కనిపిస్తుంది. ఆడవాళ్లు అసూయాపరులు అని నవ్వాడు మురళి. అంత సూక్ష్మగ్రాహిణులు కూడా కంగుమంది కళ్యాణి కంఠం. ఇంటి కోడలికుండవలసిన చనువు, అధికారాలకు, వెకిలితనానికి భేదం తెలియని దాన్ని కాను నేను. ఆవిడ ఎటికేట్లు పాటించవలసింది టీ పార్టీ, డిన్నర్ పార్టీల్లో కానీ ఇటువంటి సభ్య కుటుంబాల్లో కాదు. మరిది యొక్క ప్రత్యేకతలు వదిన చెప్పవలసిన తీరు అది కాదు అంటూనే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది కళ్యాణి.
నా కర్మ, ఇలాంటి పెంకి ఘటం నా కూతురు అవ్వటం అని కమల నుదురు కొట్టుకుంది. ఇంతకు ఈవిడ పెళ్లి చేసుకోబోయేది ఆవిడ్నా, ఆవిడ మరిదినా అని కూడా అంది. ఊరుకో కమల, అమ్మాయి మాటల్లో అర్థం లేకపోలేదు అని పద్మనాభం గంభీరంగా అనటం వెళ్ళిపోతున్న కళ్యాణి వినకపోలేదు. ఆ తర్వాత కమల 4 రోజులు మాట్లాడలేదు కూతురుతో. ఒకనాడు కళ్యాణి భోజనానికి డైనింగ్ హాల్లోకి వెళ్తుండగా వంటగదిలో నుంచి మెల్లగా మాటలు వినిపించాయి. మనమ్మాయి చాలా అదృష్టవంతురాలమ్మా అంది మురళీకంఠం. ఏమిటి? కమల అడుగుతోంది. దుర్గాపూర్ నుంచి నా స్నేహితుడొకడు రాశాడు. అతడు ఒకసారి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఎవరో పిల్లని వదిలేశాడట. అతను కూడా పేరుకు తగ్గట్టు సాక్షాత్తు రాధాకృష్ణుడేనట. అతడి అన్నా వదినా కూడా తక్కువ వాళ్లేం కాదట. అసలు మనం ఏ విధంగానూ కూడా ఆలోచించకూడని మనుషులట. ఇంకా చాలా రాశాడనుకో, నీతో చెప్పకూడదు. చిన్నదైనా కళ్యాణి చాలా తెలివైందే. ఏమి విననట్టు చటుక్కున వంటగదిలోకి వెళ్ళింది కళ్యాణి. సంభాషణ ఆగిపోయింది. ముహూర్తం పెట్టించమని మీ దుర్గుణ లెటర్ రాసిందా ఏమిటి అంది హాస్యంగా. మురళి నవ్వి ఊరుకున్నాడు. తల్లి ముఖం తిప్పుకుంది. అప్పట్నుంచి పోస్టులో ఏ ఉత్తరం వచ్చినా మీ దుర్గుణ రాసిందేమో అని ఉడికించటం పరిపాటైపోయింది కళ్యాణికి. అడుగడుగునా ఇటువంటి మోసాలు ఎదురవడంతో బెదిరిపోయి అసలు కూతురు పెళ్లి విషయం ఎత్తడం మానేశాడు పద్మనాభం. సునాయాసంగా 1 ఏడాది గడిచిపోయింది. కమలకు మాత్రం నిద్ర పట్టడం లేదు. రోజుకు 10 సార్లైనా కూతురికింకా పెళ్లి కాలేదనే బెంగ వ్యక్తపరుస్తూ ఉంటుంది. ఇక భర్త కొడుకులు కళ్యాణి పెళ్లి చెయ్యరని నిశ్చయించుకుందో ఏమో తన అన్నగారికి కబురు పంపింది. నెల్లాళ్ల క్రితం ఓనాడు ఆయన ఓ అబ్బాయిని వెంట పెట్టుకొచ్చాడు. అతను బిఎల్ పాస్ అయి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాడట. కొంచెం ఇటువంటి పరీక్షల్లో 2-3 సార్లు అనుభవం సంపాదించడం వల్ల కళ్యాణి కూడా అదురు బెదురు లేకుండా కూర్చుంది. చిరునవ్వుతో ఒక స్నేహితురాలతో మాట్లాడుతున్నట్టు చదువు, హాబీలు అన్నీ చాలా సరసంగా అడిగాడు అతను. కళ్యాణి కూడా సరదాగానే సమాధానాలు చెప్పింది. పర్వాలేదు, మంచివాడే అనే సదభిప్రాయం ఏర్పరుచుకుంటూ ఉండగానే తనకు అయిష్టమైన పని జరిగిపోయి సద్భావమంతా చెదిరిపోయింది. చూడండి, మా స్నేహితుడు ఒకడికి వివాహమైంది. 7th ఫారం పాస్ అయిందని చెప్పి పెళ్లి చేశారు. ఆమెకు ఏబీసీడీలు కూడా రావు. అంచేత మీ చదువును నేను పరీక్ష చేసుకోవాలి అన్నాడు. ఒక్క కళ్యాణికే కాదు, ఆ మాటలు విన్న అందరి ముఖాలు అప్రసన్నమయ్యాయి. అందరికంటే ముందు కళ్యాణే ఆ షాక్ నుండి తేరుకుంది. ఎస్, యూ కెన్ ఎగ్జామిన్ మై ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటూనే టేబుల్ మీద ఇంగ్లీష్ పేపర్ తీసి చకచకా చదివేసింది. అర్థం కూడా చెప్పమంటారా అంటూ చెప్పేసింది. పెన్ను తీసి పేపర్ మీద ఇంగ్లీష్లో అతడి పేరు రాసింది. ఇదిగో మీ పేరు, ఊరు ఇంగ్లీష్లో రాసేశాను. ఇంకా ఏం రాయమంటారో చెప్పండి. అతడు చకితుడై గుడ్లప్పగించి చూడటం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాడు. అతడే కాదు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఏమండి, నా చదువు మీద నమ్మకం కలిగిందా? నేను నచ్చానా మీకు? చిలిపిగా అడిగింది కళ్యాణి. అతడు బిత్తరపోయాడు. నా డిగ్రీ తీసుకొచ్చి చూపించమంటారా పోనీ? నో నో, వద్దండి అతడు కంగారుగా అన్నాడు. మీరు మరీ అఫెండ్ అయ్యారనుకుంటాను అన్నాడు కళ్యాణిని పరీక్షగా చూస్తూ. లేదండి, దానికేముంది, అనుమానాలు తీర్చేసుకోవడం మంచిదేగా. అయితే మీకు నేను నచ్చానా? ఇంకా అనుమానమా? సిగ్గుమిళితమైన చిరునవ్వుతో అన్నాడు. ఆల్ రైట్, మరి నేను మిమ్మల్ని పరీక్షించుకోవద్దు అంది సీరియస్గా. అతడు బిక్కముఖం వేశాడు. మీ డిగ్రీ తీసుకొచ్చారా మరి మీతో? చూడందే నాకు నమ్మకం ఎట్లా? అతడి నేత్రాలు విపరీతంగా చెలించాయి. పోనీండి, ఏది ఇంగ్లీష్లో ఓ 10 నిమిషాలైనా మాట్లాడండి. మీ ఇంగ్లీషు, తెలివి అందులో తెలుసుకుంటాను. అదేమిటి, నన్ను మీరు పరీక్షించటమా? ఎలాగో ధైర్యం చేసి అడగగలిగాడు. ఏం, నన్ను మీరు పరీక్ష చేసుకున్నట్లే, వింతేముంది అమాయకంగా అడిగింది. మగవాళ్లు పరీక్ష చేసుకోవడం కొత్త కాదు అన్నాడు సగం బెదురుతూనే. అదేమో నాకు తెలియదు కానీ డబ్బిచ్చి కొనుక్కునే వస్తువును మంచి చెడ్డలు తెలియకుండానే కొనేసుకుంటారా అంది కళ్యాణి. అంతకంటే మాట్లాడలేకపోయాడు అతను. సరే, మీరు నాకు నచ్చలేదు, వెళ్ళిరండి, నమస్తే అంటూ లేచి లోపలికొచ్చేసింది వచ్చే నవ్వుని ఆపుకుంటూ. ఇక ఈ పెంకెదానికి జన్మలో పెళ్లి కాదు అని నిశ్చయించుకుంది కమల. బాగానే బుద్ధి చెప్పింది లెద్దు, అందుకే మేమెవరమూ కలగజేసుకోలేదు అన్నారు తండ్రి కొడుకులు. ఆ తర్వాత వారం రోజుల వరకు సాధిస్తూనే ఉంది కమల కూతుర్ని. పోనీలెమ్మా, ఇలాంటి చెత్తరాయుళ్లతో పెళ్ళవడం కంటే కాకపోతేనే మంచిది, మళ్ళీ ఇటువంటి అవకాశం కలుగుతుందో లేదో అన్నట్టు రాజసం ఒలకబోస్తూ టీవీగా కూర్చోవడం, చెత్త ప్రశ్నలు వేయడమును అసహ్యం నాకు అంది కళ్యాణి. గతంలో జరిగిన ఈ పెళ్లి చూపుల విషయాలన్నిటినీ తెరలుగా గుర్తు తెచ్చుకోవడంతో అలలు అలలుగా నవ్వు వచ్చింది కళ్యాణికి. మళ్ళీ ఈ రాబోయేవారు ఎలా ఉంటారో. మళ్ళీ ఓ చిన్న గాలి దుమారం రేగుతుంది కాబోలు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళెంత అదృష్టవంతులు.
ఈ వెధవ తతంగమంతా ఉండదు వాళ్లకు. ఏమిటమ్మాయి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు, కాస్త మాకు కూడా చెబుదు. ఇందిరా ప్రవేశంతో కళ్యాణి ఆలోచనలకు అంతరాయం కలిగింది. ఏం లేదొదినా, సినిమాలో విషయం ఏదో గుర్తుకు వచ్చింది అంటూ లేచింది. భోజనాల దగ్గర అసలు సంగతి మెల్లగా కూతురు చెవిన వేశాడు పద్మనాభం. వెనుక మేం గుంటూరులో ఉండేటప్పుడు అప్పుడింకా నువ్వు పుట్టలేదు. రఘురామయ్య గారని నాకో ముఖ్య స్నేహితుడు ఉండేవాడు. ఆయన కొడుకు పేరు శ్రీనివాస చక్రవర్తి. అప్పుడు 7 ఏళ్లవాడు, ముద్దొచ్చేవాడు. ఇప్పుడు IAS అయి ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడట. ఇప్పుడు సెలవు పెట్టి వచ్చి గుంటూరులో తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నాడట. పెళ్లి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నీకన్ని విధాలా తగినవాడని నేను అనుకుంటున్నాను కళ్యాణి. కళ్యాణి మౌనంగా వింటోంది. ఏ పిల్లను చూసినా అతడేదో ఒక వంక పెడుతున్నాడని, అసలు అతన్ని చూసుకోవటానికి వెళ్ళొద్దని ఆంక్ష పెట్టాడట తండ్రి. అసలు చూసుకోవలసిన అవసరం కూడా లేదు. ఇప్పుడు చూసుకోకపోయినా ఉభయ కుటుంబాలం ఒకరికొకరం వెనుక బాగా తెలిసిన వాళ్లమే. అంచేత ఇక ఈ పెళ్లి చూపుల తతంగం పెట్టుకోదలుచుకోలేదు. అది నీకు కూడా అయిష్టంగానే ఉంది కదా? ఆశ్చర్యాన్ని మించిన అనుభూతి పొందింది కళ్యాణి. తన చికాకును అడ్డుగా పెట్టుకుని ఆయన పనిని సమర్థించుకుంటున్నాడు తండ్రి. నిన్న మెడ్రాస్లో కనిపించాడు రఘురామయ్య. అతడు చెప్పే వరకు అతడి కొడుకు సంగతి నాకు గుర్తే లేదు. తెలిసిన కుటుంబాలు అవ్వడం వల్ల మోసాలు విచారాలు ఏమీ ఉండవు. అందుకే ఇద్దరం అక్కడే ఒక నిర్ణయానికి వచ్చాం. అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. పైసా కట్నం తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు. కొడుకును విక్రయించుకోడట. ఎంత ఉన్నత భావాలు! ఈ 17వ తారీఖునే వివాహం. ఈ క్షణం నుంచి ఆ ప్రయత్నం మీదుంటే కాని పనులవ్వవు అంటూ కూతురి సమాధానానికి కూడా ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. విస్మయ విప్పారిత నేత్రాలతో చూడటమే కాని ఏమీ మాట్లాడలేకపోయింది కళ్యాణి. ఆ మాటల్లో అధికారమూ లేదు, శాసనమూ లేదు. తన స్థిర నిర్ణయాన్ని గంభీరంగా తెలియచేశారు. అంతే, ఇక దానికి తిరుగులేదన్నమాట. తను ఆడింది ఆటగా సాగించే తండ్రిలో, తనను భుజాలపై మోసిపెంచిన అతడి లాలనలో, సంతానం పట్ల మృదుత్వం మాత్రమే ప్రదర్శించే అతడి ప్రేమలో ఇంత కఠినత్వం కూడా దాగి ఉన్నదా? పెళ్లిచూపుల తతంగం విసుగ్గా ఉందని కేవలం దానిని తొలగించి వేయటం కన్నా మార్గం లేదా? నడుస్తున్న బాటపై గోతులు కనిపిస్తున్నాయని పూర్తిగా కళ్ళు మూసుకు నడిస్తే ఆ గోతుల్లో పడిపోము? తండ్రిగారి నిర్ణయం కళ్యాణికి ఏమాత్రమూ నచ్చలేదు. ఆ రాత్రి నిద్రపట్టలేదు. ప్రకృతి కాంత ఉషోదయ కాంతిలో బద్ధకంగా నిద్ర మేల్కొంటోంది. పక్షుల మేల్కొలుపులతో, పూలబాలల స్వాగతాలతో మానవలోకం దైనందిన కార్యక్రమంలో అడుగుపెడుతోంది. మందమందంగా వీస్తున్న ఉదయపవనాలు కుసుమ సౌరభాలను, ఆలయంలోని జేగంటల గణగణలను మోసుకొస్తున్నాయి. పొగడ చెట్టు కింద పొందికగా కూర్చుని ప్రాంగణమంతా తిలకిస్తోంది కళ్యాణి. తులసికోట దగ్గర పూజ చేస్తోంది కమల. సుస్నాతయై పట్టువస్త్రాలు ధరించి పవిత్రంగా దేవతార్చన చేస్తున్న తల్లి సాక్షాత్తు లక్ష్మీదేవిలాగే కనిపించింది. కమల కంటే ముందుగానే తులసికోట పక్కనున్న శిరీష వృక్షం తన కుసుమ సంతానాన్ని ఆ తులసీ పాదుకలపై రాల్చి తన భక్తి ప్రపత్తులను వెల్లడి చేసుకుంది. తెల్లని పాలరాతిపై పగడాలు తాపిన చందాన్ని గుర్తుకు తెస్తున్నాయి. వత్తుగా రాలిన ఆ పారిజాతాలు, నందివర్ధనం చెట్ల నిండైన శ్వేతవర్ణ పుష్పాలు, ఒక పక్క కెంపులీనుతున్న కుసుమాలతో మందారాలు, ఉత్తరపు గోడ పొడవునా సూర్యుని కొరకు ఎదురుచూస్తున్న పొద్దుతిరుగుడు పువ్వులు, మరోపక్క అప్పుడే విడుస్తున్న తెల్లని ఎర్రని గులాబీలు, 4 మూలల తాళ్ల ఆధారాలతో గోడలపై కెగబాకిన కాశీరత్నం పూలతీగలు, ఉషక్కాంతిలో రంగురంగుల రకరకాల సుమబాలలు, పసిపాపల అమాయక వదనాలను గుర్తుకు తెచ్చే పూలబాలలు, వసంతాగమన వేళ రెమ్మ ఒక పూలపల్లకి, ఎక్కడో ఎప్పుడో చదివిన వాక్యం ఆ నిర్మల వాతావరణంలో గుర్తుకు వచ్చింది కళ్యాణికి. ఎంత సుందర భావం! పూజ ముగించి ప్రదక్షిణ చేస్తున్న కమల పొగడ చెట్టు కిందకి పరకాయించి చూసింది. ఎవరు కళ్యాణి అంది ప్రశ్నార్థకంగా, అప్పుడప్పుడే విడుగుతున్న చీకట్లలో మనిషి వివరం తెలియక. అవునమ్మా, నేనే. నీ పూజ మధ్యలో ఆపడం ఎందుకని ఇక్కడ కూర్చున్నాను. నీతో ఓ సంగతి మాట్లాడాలి అంటూ లేచి దగ్గరకొచ్చింది కళ్యాణి. పూజ చేసిన పువ్వులు 2 తీసిచ్చి కుమార్తె నుదుట పూజా కుంకుమ దిద్దింది కమల ఆప్యాయంగా. ప్రసాదం చేతిలో పెడుతూ, ఏమ్మా ఇంత పొద్దున్నే లేచావు? ఆ సూర్యుడు ఏ దిక్కున ఉదయించనున్నాడో అంది నవ్వుతూ. ప్రతిగా నవ్వుతూ, తూర్పునే ఉదయిస్తాళ్లే, కానీ ఒక్కసారి కూర్చోమ్మా అంది కళ్యాణి తులసి పక్కన చతికలు పడుతూ. పొద్దున్నే నాకెక్కడ అతీరిక కూర్చోడానికి? అయినా నీకు పనేమిటి? ఏ 100 50 కావాలేమో, వెళ్ళి మీ నాన్నగారిని అడుగు అంటూ కదలబోయింది కమల. అబ్బా కాదమ్మా, ఒక్కసారి వినిపో. మళ్ళా అన్నయ్యలు వదినలొస్తే నీతో ఇక చాటుగా మాట్లాడే అవకాశమే ఉండదు. వింటే వేళాకోళం చేస్తారు అంది తల్లి కొంగు పట్టుకుని. అయితే త్వరగా చెప్పు ఏమిటో, వచ్చి కూర్చుంది కమల. మరీ కోప్పడకుండా విను.
మీ మాట కాదనాలని కాదు కాని ఒక్కసారి అతన్ని చూడాలని ఉందమ్మా. ఇదేమంత పెద్ద కోరిక చెప్పు? జాలిగా తల్లి ముఖంలోకి చూసింది. ఆ మాటలు వింటూనే కమల వేళ్లు అప్రయత్నంగా బుగ్గలు నొక్కుకున్నాయి. కళ్ళు పెద్దవి చేస్తూ, ఇదేం కోరిక? సంసారి లక్షణమేనా? వాళ్లేమో చూసుకోక్కర్లేదని గౌరవంగా చేసుకుంటుంటే నువ్విలాగంటావా? అసలు బెట్టు సరిగా ఉండవలసింది మగవాళ్ళు కదా. వాళ్లంత పెద్ద మనిషి తరహాగా ఉంటే నీ ఫోటో అయినా పంపమని అడగలేదే. నువ్వు తన్ని చూడాలా? చూడబోతే అసలు ఈ పెళ్ళవడం నీకిష్టం లేనట్టుందే. ఇష్టాలు అతన్ని నేను చూసిన తర్వాత మాటలు. అతను ఒప్పుకున్నారంటే నా సంగతి వినే ఉంటారు. బాగానే ఉంటుందని ఎవరో చెప్పి ఉంటారు. నేను మాత్రం అతన్ని చూసుకోవాలి, తాపీగా సమాధానం ఇచ్చింది. ఇంకా నయం. తల్లి తండ్రి ఎవరిని తెస్తే వాళ్ళని కిమ్మనకుండా చేసుకోవాలి కానీ ఇదేం పెంకితనం? నీ బాగోగులు మాకు తెలియవు? మా కాలంలో మేమెరుగుదుమా ఇవన్నీ? ఏమిటమ్మా నీ గొడవ? నీ కాలంలోనే కాదు, ఈ కాలంలో కూడా నీకు తెలియనివి అనేకం నాకు తెలుసు. రోజులు మారాయి. దానికేం కాని అమ్మవైనందుకు ఈ మాత్రం కోరిక తీర్చలేవా? చిన్నప్పుడెప్పుడో చేస్తే మరి మీ ఇష్టప్రకారమే జరుగును. ఇంత దాన్నై ఇంత చదువుకుని బొత్తిగా బొమ్మలా ఎలా కూర్చోగలను? నాకు కూడా ఏవో కొన్ని ఆశలుంటాయి కదా. ఉంటే మీ నాన్నగారిని అడుగు. ఆయన దగ్గర నోరు లేవదు మళ్ళీ. నా దగ్గరే ఈ వేషాలన్నీ. నీ పెంకె కోరికలు నేను తీర్చలేను. కోపంగా లేచి వెళ్ళిపోయింది కమల. నాన్నగారినే అడగగలిగితే నీ వరకు రావడం దేనికో. కన్నీళ్ల పర్యంతమైంది కళ్యాణి. పెద్ద చదువులు పెడబుద్ధులును సణుక్కుంటూ నిష్క్రమించింది కమల. అచేతనంగా అటే చూస్తూ కూర్చున్న కళ్యాణి అలా ఎంతసేపు కూర్చుందో. ఏం చెల్లాయ్, వసంతోదయం గూర్చి ఏమన్నా కవిత్వం రాయబోతున్నావా అన్న చిన్నన్నయ్య మురళీ కంఠం విని ఉలిక్కిపడి చూసింది. బాలబానుని బంగారు కిరణాల్లో మునిగి తేలుతోంది జగం. తన పరధ్యానానికి తానే సిగ్గుపడుతూ లేస్తున్న కళ్యాణి తన వెనక కిలకిలలు విని వెనక్కి తిరిగి చూసింది. మందార చెట్టు కింద ముఖం కడుక్కుంటున్న ఇందిర అంత పరధ్యానమొచ్చిందే కళ్యాణికి అంటూ హాస్యం చేసింది. చిరుకోపం వచ్చింది కళ్యాణికి. నీ మాట పూర్తిగా కాదనగల సాహసం లేదు వదినా. తన విసురుని తనకే తిప్పికొట్టిన ఆడపడుచు అతి తెలివికి ఆశ్చర్యపోయింది ఇందిర. కళ్యాణి మేడమెట్లెక్కుతుండగా ఎదురైన పెద్ద వదిన, ఏమండోయ్ తమరింత ఉదయమే లేచారు? ఏదో విపరీతం ఉంది ఇవాళ అని పలకరించింది. ఏమో మరి మెలకు వచ్చేసింది అంటూ వెళ్ళిపోయింది కళ్యాణి. ఆఫీసు ఫైల్స్ తిరగేస్తున్న పద్మనాభం తుఫాన్లా లోపలికి ప్రవేశించిన కళ్యాణిని చూసి ఆశ్చర్యపోయాడు. ఏమ్మా ఇంత పెందలాడే లేచావు? పెళ్ళైతే ఎలాగూ సాగదు. ఇప్పుడైనా సుఖపడకపోతే ఎలాగా? నీకేం పనుంది కనుక అప్పుడే లేవటానికి అని అడిగాడు. చచ్చు ప్రశ్న. ప్రతివాళ్లూ అదే మాట. నేను 8 గంటలకు కానీ లేవకూడదని ఎక్కడైనా రాసి ఉందా ఏమిటి అని లోపల చిరాకు పడింది. కళ్యాణి తండ్రికి దగ్గరగా కుర్చీలాగి కూర్చుని ఏదో చెప్పేలోగా కళ్యాణి నేత్రాలకు అప్పుడే అటుగా వస్తున్న తల్లి కనిపించింది. భర్త మాటలు చెవిన పట్టం వల్ల ఆమె ముఖం అప్రసన్నంగా ఉంది. కాస్త ముందుగా లేచినంత మాత్రాన మరే మరిగిపోదులేండి మీ కూతురు. అసలు మీ గారాబమే దాని పెంకితనాన్ని ఇంతవరకు తెచ్చింది అంది కూతుర్ని చురచురా చూస్తూ. కళ్యాణికి కోపం వచ్చేసింది. అందుకేగా త్వరలో ఇంట్లోంచి తరిమేయాలని చూస్తున్నావు. ఆ తర్వాత అరిచి గీపెట్టినా ఈ రోజులు రావు. ఇక్కడున్నన్నాళ్ళు ఇంతే. కనుమరుగైతే మాత్రం ఎక్కడలేని ప్రేమలు కురిసిపోతాయి నీలాంటి వాళ్లకి దురుసుగా అనేసి లేచి వెళ్ళిపోబోయింది. వెళ్ళిపోతావేం? తండ్రితో ఏదో మంతనాలకు వచ్చావుగా అంది కమల కొంచెం కరిగిపోతూ. పాపం నిజమే, పెళ్ళయ్యాక ఈ సుఖముంటుందా? నా ఇష్టమైనప్పుడల్లా దాన్ని చూసుకోగలనా అనిపించింది ఆమెకు. ఏం కావాలమ్మా ఇలారా అని పిలిచాడు పద్మనాభం కూతుర్ని. ఏం లేదు నానా, నాకు 50 రూపాయలు కావాలి. మా స్నేహితులమందరం ఇవాళ అమరావతి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నాం. మళ్ళీ రేపు సాయంత్రానికి వచ్చేస్తాం అంది కళ్యాణి. మాట్లాడకుండా 70 రూపాయలు తీసిచ్చాడు పద్మనాభం. సంతానం ముగ్గురిలోనూ చిన్నదవడం వల్లనో ఎందుచేతనో కొడుకులిద్దరికంటే కూతురు కళ్యాణి పైననే ఆయనకి అభిమానం ఎక్కువ. ఆమె ప్రవర్తనపై అతడికి ఎక్కడలేని నమ్మకం. ఆమె విజ్ఞానంపై అమిత గౌరవం. ఆ దృశ్యం చూడగానే కమలా కోపం నెత్తికెక్కిపోయింది. అదిగో అదే నేననేది. అది 50 అడిగితే మీరింకో 10 ఎక్కువిచ్చారు. ఇంత విచ్చలవిడిగా పెంచితే రేపు ఆ వెళ్లిన కుటుంబంలో ఇది ఇమడగలదా? చదువుకున్నన్నాళ్లు తిరిగింది చాలదు. చదువు మాని ఇంట్లో కూర్చున్నాక కూడా ఈ పిక్నిక్లు షికార్లు ఏమిటి? 20 ఏళ్లు నెత్తికొచ్చిన పిల్లకి ఈ ఆడవాళ్లంతా బయలుదేరిపోతే వీళ్ల ప్రయాణం క్షేమంగా సాగుతుందన్న హామీ ఏమిటి? తేలికగా నవ్వేశాడు పద్మనాభం. బీఎస్సీ పాస్ అయిన నీ కూతురికేం పర్వాలేదు కమలా, వెళ్ళిరాని. కాని వివాహానంతరం వాళ్ల అదృష్టమేమిటో మనకు తెలియదు కదా. ఈ 4 రోజులైనా వాళ్ల కోరికలు మనం తీర్చకపోతే ఎవరు తీరుస్తారు చెప్పు? అంచేత దాన్నేమీ అనకు. వెళ్ళిరమ్మ కళ్యాణి అంటూ సర్ది చెప్పేశాడు పద్మనాభం. తనలో తను గొణుక్కుంటూ నిష్క్రమించింది కమల.
ఆమెకేమిటో ఎవరేం చెప్పినా సబబుగానే తోస్తుంది పాపం. కళ్యాణి తన స్నేహితురాలి దగ్గరికి వెళ్ళింది. పొద్దున్నే హడావిడిగా వచ్చిన కళ్యాణిని చూసి కొంచెం ఆశ్చర్యపోయింది పద్మ. స్నేహితురాళ్ళిద్దరూ గదిలో కూర్చుని మంతనాలు సాగించారు. ఒక అరగంటలో బయలుదేరారు. అబ్బా, ఈ పంజాబీ డ్రెస్లో నువ్వు రోజూ కంటే ఆకర్షణీయంగా ఉన్నావే కళ్యాణి. ఈ 2 జడలు నీకెంత అందం తెచ్చిపెట్టాయో. రోజు 2 జడలు వేసుకోరాదు నువ్వు? పద్మ కళ్యాణి చుట్టూ తిరుగుతూ కామెంట్స్ పాస్ చేసింది. చీ, కాస్త ఆడదానిలా ప్రవర్తించు, విసుక్కుంది కళ్యాణి. నాకీ బట్టలు కొత్త చేసి చస్తుంటే నీ వర్ణనలేమిటి మధ్యన? అదిగో అదే వద్దనేది. మనం కాలేజీలో ఎన్ని రకాల ఫ్యాన్సీ డ్రెస్సులు వేశాం. కొత్త జంకు లేకుండా స్వేచ్ఛగా నడవగలగాలి. మామూలుగా ఉండు. దొంగచూపులు చూశావంటే అందరి దృష్టి నీ మీదనే ఉంటుంది. మరో సంగతి, మనం సాయంకాలం ఇంటికి తిరిగి వచ్చే వరకు ఒక్క తెలుగు మాట కూడా రాకూడదు. హిందీ పరీక్షలు పాసైన తెలివంతా ఇప్పుడు చూపించాలి. లేదు ఇంగ్లీష్లోనే కానిద్దాం. గుంటూరు స్టేషన్లో దిగి పద్మ కళ్యాణి త్వరగా నడవసాగారు. నా మేకప్ చెరిగిపోలేదు కదా చూడు, అంది కళ్యాణి. లేదు, ఫస్ట్గా ఉంది. కానీ మన ఊరు వదలగానే నీ జంకు పోయినట్టుందే, ఫ్రీగా నడుస్తున్నావు ఇప్పుడు, అంది పద్మ నవ్వుతూ. నిజమేనే, ఏదైనా కొత్త పని పరిచితుల మధ్య కంటే అపరిచితుల దగ్గరే ధైర్యంగా చేయగలుగుతాం, అంది కళ్యాణి. ఇంట్లో పద్మనాభయ్య శ్రీహరి చెప్పుకుంటూ ఉండగా రఘురామయ్య ఇంటికి వెళ్లే దారి, వాళ్ల అడ్రస్సు అన్నీ జాగ్రత్తగా విని ఉన్నది కళ్యాణి. పెద్దన్నయ్య భోజనానికి వెళ్లగా చూసి అతడి టేబుల్ మీద నుంచి వాళ్ల అడ్రస్ని సంగ్రహించింది. ఆ అన్ని సేకరణల వలన గమ్యస్థానం సులభంగానే చేరుకున్నారు. కళ్యాణి జాగ్రత్త, అంతర్నాటకంలో నీ పేరు సురయ్య, నా పేరు రజియా, తెలుగు భాష నిషిద్ధం. ఆవరణలో అడుగు పెడుతూ మరోసారి తగ్గు స్థాయిలో ఆజ్ఞాపూర్వకంగా హెచ్చరించింది పద్మ. గేటుకు దగ్గరగా పెద్ద వేప చెట్టు, కుడిపక్కన షెడ్డులో కారు, ఆవరణ నిండా వృత్తాకారాల్లో అందమైన రకరకాల పూల మొక్కలు, వాటి తీరుతెన్నులు, మధ్యన ఫౌంటైన్ తమ పోషకుల యొక్క కళాహృదయాన్ని చాటుతున్నాయి. ఎదురుగా పెద్దది చిన్నది కాని 2 అంతస్తుల భవనం, గోడలన్నీ లేత ఆకుపచ్చని రంగుపై లేత గులాబీ వర్ణపు లతలు చిత్రింపబడి ఉన్నాయి. వెంటిలేటర్స్కు ఖరీదైన రంగుల అద్దాలు, గుమ్మాలకు కిటికీలకు అందమైన సిల్క్ కర్టెన్లు, గేటు దగ్గర కాపలా మనిషి, వారు చాలా ధనవంతులన్న విషయాన్ని చాటుతున్నాయి. క్యా మాలిక్ ఘర్మే హై, అంది సురయ్య గేట్ కీపర్ని ఉద్దేశించి. వాడు కంగారు పడుతూ చూశాడు. డాక్టర్ సాబ్ లోన ఉండెనా, తెలుగు తెలియనట్టు యాసగా అడిగింది రజయ. అమ్మగారు అబ్బాయి గారు ఉన్నారు, అయ్యగారు ఊళ్ళో లేరు, అన్నాడతను వాళ్లను ఆశ్చర్యంగా చూస్తూ. అదృష్టవంతులమే అన్నట్టు ఒకరి ముఖం ఒకరు సంతోషంగా చూసుకున్నారు సురయ్య రజియ. ఆవరణ దాటి వరండా మెట్లెక్కి హాల్లో ప్రవేశించారిద్దరు. నేల నిండా కాశ్మీర్ తివాచీ, ఖరీదైన సోఫా సెట్, ఒక గోడపై రవివర్మ చిత్రం, మరో గోడపైన అందమైన ల్యాండ్స్కేప్, హాల్లోనే మేడమెట్లు ఉన్నాయి. ఇద్దరూ హాల్లో నిల్చుని ఏం చేయడమా అని సందేహిస్తుండగా పక్క గదిలో నుంచి ఒక 40 ఏళ్ల పుణ్యస్త్రీ హాల్లోకి వచ్చింది. కట్టు బొట్టు అలంకరణ నడక చాలా హుందాగా ఉన్నాయి. మరీ పాతకాలం కాదు, మరీ నాగరికం కాదు, అన్నింటినీ మించి చాలా అందంగా ఉంది. రజియా ఆమెకు అతి వినయంగా నమస్కరించి, నమస్తే మాతాజీ, మేము ఒక చిన్న పని మీద వచ్చాం, దయ ఉంచి కొద్దిసేపు మాట్లాడగలరా అని హిందీలో అడిగింది. నమస్కారానికి ప్రతి నమస్కారం చేసింది. కానీ ఆమెకి భాష బొత్తిగా అర్థం కాలేదు. సోఫాలో కూర్చోమని సంజ్ఞ చేసి తానొక కుర్చీలో కూర్చుంది. కొంతసేపు ఇద్దరినీ పరీక్షగా చూసి, హిందుస్థానీయులా అని ప్రశ్నించింది ఆవిడ. జీ హా అంటూ ఏదో అనబోయిన రజియా ఆవిడ ముఖం విసుగ్గా పెట్టడం చూసి ఆగిపోయింది. పాపం పూర్తిగా తెలియని భాషయే మరి. అంతలో మేడమెట్లపై సవ్వడి విని ముగ్గురు అటు తిరిగారు. మేడ దిగి వస్తున్న యువకుడు హాల్లో వారిని చూసి సందేహిస్తూ ఆగిపోయాడు. అతన్ని తీరు చూడగా ఎక్కడికో వెళ్లబోతున్నట్లుంది. రాబాబు, వీళ్ళెవరో, భాష నాకు తెలియడం లేదు, అంది ఆ గృహిణి. రజియా సురయ్య అతడి మీద నుండి దృష్టి మరల్చుకోలేకపోయారు. గొప్ప ముఖవర్చస్సు, బంగారు వర్ణపు శరీర ఛాయ, నిండైన విగ్రహం, హుందాగా దర్పంగా ఉన్న నడక, ఎదుటివారిని కట్టివేయగల చూపులు, 1000 మందిలోనైనా ప్రత్యేకంగా కనిపింపచేసే ఏదో విశిష్టత ఉంది అతడిలో. అటు వచ్చి ఒక కుర్చీలో కూర్చుంటూ, గుడ్ మార్నింగ్ సిస్టర్స్, మే ఐ నో హూ యు ఆర్, అన్నాడతను. ఆ గంభీర కంఠస్వరం విని ఇంకా ముగ్ధులైపోయారు వారు. పద్మ కళ్యాణి చేతిని రహస్యంగా నొక్కింది, జాగ్రత్త అన్నట్టు. రజియా కూడా ఇంగ్లీష్లోనే అందుకుంది. మేము ఇక్కడే మెడిసిన్ చదువుతున్నాం. ఇటీవల ఈ పక్క ఊళ్ళో జరిగిన అగ్ని ప్రమాద బాధితుల సహాయార్థం ధనం వసూలు చేస్తున్నాం. మీ బోటి ఉదారులందరూ
రజియా వాక్యం పూర్తి కాకుండానే అతడు జేబులోంచి ఒక 10 రూపాయల నోటు తీసిచ్చి, ఇక నాకు పనుంది, సెలవివ్వండి అని మృదువుగా అంటూ లేచాడు. రసీదు ఇవ్వబోతుంటే మందహాసం చేస్తూ వెళ్ళిపోయాడు. అతడి తల్లికి నమస్కరించి రసీదు బల్లమీదుంచి వెళ్ళిపోయారు సురయ్య, రజియా. అతడు ఎంత సౌమ్యుడు కళ్యాణి, ఎంత ఉదారత, ఎంత గంభీరత అంది పద్మ దారిలో. కళ్యాణి తల వంచుకు నడుస్తూ ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకుంది. అబ్బో, అప్పుడే సిగ్గు వచ్చేసిందేమిటి, హేళన చేసింది పద్మ. ఎక్కడా వెకిలితనమే లేదు, ఎంత పెద్ద మనిషి తరహాగా ప్రవర్తించాడు అంది పద్మ తిరిగి. ఆదివారం ఉదయం కళ్యాణి గదిలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు కళ్యాణి, పద్మ. నిన్ను చాలా అభినందిస్తున్నాను కళ్యాణి. నీకు రాబోతున్న భర్త నిజంగా శ్రీకృష్ణ భగవానుడంతటి సౌందర్యవంతుడు, గంభీరుడును అంది పద్మ. సంతోషించాం, కానీ చిన్న సవరణ. తెలివైన ఆడది ఎవరైనా సరే శ్రీరామచంద్రునితో వనవాసమే కోరుకుంటుంది, కానీ 16,000 యనమండ్రుగురు సవతుల మధ్య శ్రీకృష్ణుడితో భోగాలు మాత్రం కోరుకోదోయ్ అని పకపకా నవ్వింది కళ్యాణి. పద్మకు కూడా నవ్వు వచ్చింది. నిజంగా మనం గొప్ప సాహసమే చేశాం కళ్యాణి. కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్సుల అనుభవం ఇప్పుడు బాగా ఉపయోగపడింది. ప్రతి విద్య జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడి తీరుతుంది అంది పద్మ. చాలా కృతజ్ఞురాల్ని పద్మ. నీ సహాయమే లేకుంటే అపోహలతోనూ అనుమానాలతోనూ అమృతాన్నే కాదని ఉండేదాన్ని. సరే, కానీ మంచి ఇంగ్లీష్ పిక్చర్ ఉంది, వెళ్దామేమిటి అంది పద్మ. ఓ తప్పకుండా. ఇద్దరూ తయారై వెళ్లబోతూ ఉంటే కమల చూసి ఎక్కడికి అంది. సినిమాకమ్మా. ఉగ్రురాలైపోయింది కమల. చాలే, ఇంకా 4 రోజుల్లో పెళ్లి. బంధువులంతా దిగుతున్నారు. నువ్వింకా సినిమాలు షికార్లు అని ఇలాగే విచ్చలవిడిగా తిరుగుతుంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇందులో తప్పేముంది? అయినా బంధువులొస్తే నేనేం చేయాలి? మర్యాదలు చేయడానికి మీరున్నారుగా. వాదించావు కానీ నడువు లోపలికి. పద్మ, నువ్వు వెళ్ళమ్మా, కళ్యాణి ఇప్పుడు రాదు. పద్మ మరి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. కళ్యాణి కన్నీళ్ల పర్యంతమైంది. చా, అడుగడుగున ఆంక్షలే అని తల్లిపై విసుక్కుంటూ ఉండగా పద్మనాభం ఎవరినో వెంటబెట్టుకుని లోపలికి వచ్చాడు. చూడు కమల, ఈయన గొప్ప జ్యోతిష్కుడంట, మహారాష్ట్ర బ్రాహ్మణుడంట అని పద్మనాభం చెబుతుండగానే ఇంట్లో అందరూ అతడి చుట్టూ చేరిపోయారు. తివాచీ వేసి గౌరవంగా కూర్చోబెట్టింది కమల. సినిమా ప్రోగ్రాం ఆగిపోయిందని కోపంగా ఉన్న కళ్యాణికి ఆ గడ్డం మనిషిని చూస్తే చికాకు పుట్టుకొచ్చింది. ఎప్పుడో ఏదో జరిగితే ఇవాళ అది ఇతడు చెప్తాడట. వెర్రి నమ్మకాలు అని విసుక్కుంటూ తన గదిలోకి వెళ్ళిపోబోతుంటే తండ్రి మాటలు అడ్డుపడ్డాయి. రామ్మ కళ్యాణి, నీ చెయ్యి వారికి చూపించు, ఆయన గొప్ప జ్యోతిష్కులట. కళ్యాణి కదల్లేదు. ఇంకా ఎందుకు నాన్నా, ఇన్నాళ్ళు పెళ్లి ఎప్పుడెప్పుడని ఆత్రంగా కనిపించిన జ్యోతిష్కుడి కల్లా చూపించేవాడివి. ఇప్పుడు నీ బెంగ తీరిందిగా. అయితేనేమ్మా, ఒకసారిలారా చూడనియ్యి, ఇంకా బెంగ పూర్తిగా తీరలేదుగా అన్నాడు పద్మనాభం. అసలే కోపంగా ఉన్న కళ్యాణికి విసుగుదల అధికమైంది. నాకివేం నమ్మకం లేదు నాన్నా అని వెళ్ళిపోబోయింది. ఇక కమలా కోపం అణుచుకోలేకపోయింది. అన్నిటికీ పెంకితనమే, దానికిలా చెల్లుతోంది అంది కూతుర్ని కఠినంగా చూస్తూ. పోని కళ్యాణి, నీకంత పట్టుదలేమిటి అన్నాడు శ్రీహరి అనునయంగా. పిల్లలు ఎందరు కలుగుతారో అడుగమ్మ కళ్యాణి అంది పెద్ద వదిన లక్ష్మి. ఎగతాళి అక్కర్లేదు వదినా, చురుగ్గా చూస్తూ వెళ్ళి ఆ జ్యోతిష్కుడి దగ్గర కూర్చుంది. నాన్న దగ్గరకు వచ్చిన ఏ జ్యోతిష్కుడు ఒట్టి చేతులతో వెళ్లాడు గనక అంది నిరసనగా. జ్యోతిష్కులపై పద్మనాభానికి గల వెర్రి అభిమానం చూస్తే ఆమెకు తలనొప్పి. తప్పు కళ్యాణి మందలించాడు శ్రీహరి. ఆ జ్యోతిష్కుడు కళ్యాణి వామహస్తం పట్టుకుంటూ ఆమె ముఖం పరిశీలనగా చూశాడు. ఎందుకో కనుబొమ్మలు ముడిచాడు. అదే సమయంలో అతడి ముఖం చూసిన కళ్యాణి కూడా కొంచెం కలవరపడింది. నాకు ఏ జ్యోతిష్కుడిపైన ఇంతవరకు సదభిప్రాయం లేదు, మీరైనా ఆ అభిప్రాయం కలిగిస్తారని నా ఆశ అంది. చేతిలో రేఖలు పరీక్షిస్తున్న అతడు తలెత్తాడు. నేటికి సరిగ్గా 7వ రోజున మీ కళ్యాణం అవుతుంది. ఆ తర్వాత ఈ అందరి సమక్షంలోనే స్వయంగా మీ చేతే నా పైగల అభిప్రాయం చెప్పిస్తాను. సందేహంగా చూసింది కళ్యాణి. ఈ మాత్రం ఎవరినైనా అడిగి తెలుసుకుని కూడా చెప్పొచ్చు, జ్యోతిష్యపు ముసుగు అక్కర్లేదు. అతడు ఆమె మాటలను లెక్క చేయనట్టు చెప్పుకుపోతున్నాడు. మీపై లక్ష్మీవాణిల కటాక్షం చాలా గొప్పది. మీ కాబోయే భర్త గుణవంతుడు, విద్యావంతుడు, రూపవంతుడు. త్వరలో మీ కథంతో విదేశీయానం కూడా చేసేట్లు రేఖలు చెప్తున్నాయి. చెప్పటం ముగించి ఏమంటావ్ అన్నట్టు సగర్వంగా చూశాడతను. అతడి కొంటె చూపులకు కోపం వచ్చేసిన కళ్యాణి అరచేతిలో వైకుంఠం చూపటం జ్యోతిష్కులకు కొత్త కాదు అంది కళ్యాణి తన చేతిని వెనక్కి తీసుకుంటూ. అతడికి కోపం వచ్చింది. శాస్త్రాన్ని హేళన చేయటం ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది అంటూనే లేచి చకచకా వెళ్ళిపోయాడు. ఎందరు ఆపబోయినా ఆగలేదు. కళ్యాణిని అందరూ తలొక మాట అన్నారు.
భుక్తి కోసమే బయలుదేరేవాడైతే అలా డబ్బు తీసుకోకుండా వెళ్ళిపోతాడా? తొందరపడ్డావమ్మా అన్న తండ్రి మాటలు విని నిజమేనేమో అనిపించి విచారించింది కళ్యాణి. అంతే, మరుక్షణమే మర్చిపోయి పెళ్లి సందడిలో మునిగిపోయింది. కళ్యాణి శ్రీనివాసుల కళ్యాణం అతి వైభవంగా జరిగింది. అందంలో, విద్యలో అన్ని విధాలా ఈ జంటకు సాటి ఉండబోదు అని అందరూ ప్రశంసించారు. అన్ని వేడుకలు ముగిశాయి. కళ్యాణిని భర్తతో సాగనంపవలసిన రోజు సమీపిస్తోంది. అది ఆదివారం మధ్యాహ్నం. అందరూ తీరికగా హాల్లో కూర్చుని ఇష్టాగోష్ఠిలో పడ్డారు. కళ్యాణి, శ్రీనివాస్ చక్రవర్తి, శ్రీహరి, మురళి తమ తమ విద్యార్థి దశలోని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. తల్లి తండ్రి మౌనంగా ఆనందంగా తిలకిస్తున్నారు. పెద్ద కోడలు లక్ష్మి కలగచేసుకుంటూ, కళ్యాణి, పెళ్లి కొడుకుని చూడందే పెళ్లి చేసుకోనన్నావు. నిన్నందరూ మోసం చేస్తున్నారని మండిపడ్డావు. నీ కోరిక నెరవేరకపోయినా చాలా సంతోషంగానే ఉన్నావే. అహంభావి అయిన ఆడపడుచును ఏదో విధంగా ఉడికించటానికి చూస్తూ ఉంటుందామె. ఆమె మాట ఆసరాగా తీసుకుని ఇందిర బయలుదేరింది. అవునమ్మా, మా అన్నగారిని ఇంత ప్రేమగా చూస్తావనుకోలేదు. కళ్యాణికి కోపం వచ్చేసింది. కానీ మౌనంగా ఊరుకుంది. ఎదురుగా భర్త ఉన్నాడు. అతడి సమక్షంలో తల్లి చేత చీవాట్లు తినటం ఇష్టం లేదు. ఏం కళ్యాణి, మీ వదినలేమిటో అడుగుతున్నారు? కొంటెగా నవ్వుతూ కవ్వించాడు శ్రీనివాస్. దాంతో కళ్యాణి పూర్తిగా సహనం కోల్పోయింది. పాపం, మీ పంతమే నెగ్గిందని సంతోషిస్తున్నారు కాబోలు. పెద్దవాళ్లందర్నీ, మిమ్మల్నందర్నీ ఫూల్స్ చేసి నేను స్వయంగా వెళ్ళి ఆయన్ని చూసుకొచ్చాను తెలుసా? సగర్వంగా ఒకసారి అందర్నీ చూసింది కళ్యాణి. అవునా అంటూ అన్నలు, వదినలు, తల్లి, తండ్రి, కడకు శ్రీనివాస్ కూడా ఆశ్చర్యపోయాడు. కళ్యాణి చెప్పసాగింది. నేను పద్మ అమరావతి గుహలు చూడటానికి వెళ్తామని చెప్పలేదు. ఆ రోజునే గుంటూరు వెళ్ళి ఈ అమరేంద్రుణ్ణి చూసి వచ్చాము. పంజాబీ డ్రెస్ వేసుకుని ఎవరూ గుర్తుపట్టలేనంతగా తయారయ్యాం. అగ్ని ప్రమాదాల బాధితుల సహాయార్థం డబ్బు వసూలు చేస్తున్నామంటే దర్జాగా 10 రూపాయలు ఇచ్చేశారు. రసీదైనా ఏమిచ్చామో చూసుకోకుండా. జ్ఞాపకం ఉందా సార్? అంది సగర్వంగా భర్త వైపు తిరిగి. 10 దాచాను మీ 10. ఓహో, అదా సంగతి. నిన్నెక్కడో చూసినట్టే అనిపిస్తోంది కానీ ఇన్నాళ్ల నుంచి గుర్తే తెలియలేదు. పూర్తిగా హిందీలో ఉంది ఆవాళ నీ వ్యవహారం. ఆ రోజు నీ చెంప మీద పెద్ద పుట్టుమచ్చుండాలి, కొట్టొచ్చినట్టు కనిపిస్తూ. సరసంగానే ఉంది శ్రీనివాస్ ధోరణి. పకపకా నవ్వింది కళ్యాణి. మేకప్ ట్రిక్స్లో నేను చాలా దిట్టనండోయ్ అంటూ. అమ్మమ్మో, ఇలాంటి భార్యతో అన్నగారు ఎలా వేగుతారో అంది కళ్ళు తిప్పుతూ ఇందిర. నిజంగా ఫస్ట్ క్లాస్ అడ్వెంచర్ చెల్లాయ్, మెచ్చుకు తీరాలి నిన్ను అన్నాడు మురళి. చాలా విషయాల్లో ఆ అన్నా చెల్లెళ్ళిద్దరిది ఒకటే అభిప్రాయం. కమల మాత్రం బెదిరిపోతోంది. అల్లుడికి ఏం ఆగ్రహం కలుగుతుందోనని. ఆమెకు కూతురుపై ఎప్పుడూ లేనంత కోపం ఇవాళ వచ్చింది. అల్లుడు ఎదురుగా ఉండిపోయాడు కానీ లేకపోతే కళ్యాణిని ఏం చేసి ఉండేదో ఆమెకే తెలియదు. కూతుర్ని అనవసర చదువులు చదివించి ఇలా తయారు చేసినందుకు ఇప్పుడైనా పద్మనాభం బుద్ధి వచ్చి గట్టిగా లెంపలు వాయించుకుంటాడు అని ఆమె నమ్మింది. కానీ భర్త ముఖం ఇదివరకంటే చిరునవ్వుతో ఆనందంగా వెలిగిపోవడం చూసి కమలా కోపం అధికమైపోయి భర్తను మింగేట్టు చూసింది. ఆమె భావాలను గమనించనట్టే కూతురిపై దృష్టి తిప్పాడు పద్మనాభం. ఎందుకంత శ్రమపడ్డావు కళ్యాణి? నువ్వు మౌనంగా ఊరుకున్నావు. పైపెచ్చు నేను చూసిన అబ్బాయే కదా అని అంగీకారమే అనుకున్నాను. కానీ మాట మాత్రం నాతో అంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేయమా? నేను నీ కోరికను ఏది తీర్చలేదు చెప్పు అన్నాడాయన. మీతో చెప్పలేకపోయాను నాన్న. అమ్మతో చెప్తే కోపగించుకుంది. ఇంకేం చేయను అంది జాలిగా కళ్యాణి. పోనీలే, చదువుకున్న పిల్లవ అనిపించావు. నాకదే సంతోషం అన్నాడు గర్వంగా. ఇక ఆ తండ్రి కూతుళ్ల సంభాషణ వినలేకపోయింది కమల. అంత దారుణమైన పనిచేసిన కూతుర్ని తండ్రి మందలించకపోగా సగర్వంగా లాలిస్తుంటే చూడలేక లేచి విసురుగా లోపలికి పోబోయింది. పద్మనాభన్ నవ్వుకున్నాడు. అత్తగారు, శ్రీనివాస్ పిలుపు విని విస్తుపోయింది కమల. వారంతా అమ్మాయి ఘనతను శ్లాఘిస్తుంటే మీకు కోపం వస్తుంది. పోనీ అల్లుడి ప్రతాపం వినైనా మెచ్చుకుందురుగాని కూర్చోండి అన్నాడు అదో రకంగా నవ్వుతూ. అందరి కళ్ళు ప్రశ్నార్థకంగా అటు తిరిగాయి. కళ్యాణి కొంటెగా పిలిచాడు శ్రీనివాస్. ఏం మహాశయ అంది కళ్యాణి చిలిపిగా. వివాహానికి ముందు ఒక జ్యోతిష్కుడు నీ హస్తం చూశాడు, గుర్తుందా అన్నాడు బలవంతంగా నవ్వాపుకుంటూ. అవును, అయితే అంది సందేహంగా కళ్యాణి. కొంపతీసి నువ్వేనేమిటోయ్ బావా అన్నాడు మురళి శ్రీనివాస్ వీపు చరుస్తూ. సందేహమా? నీ అభిప్రాయమేమిటో చెప్పిస్తానన్నానుగా, చెప్పు కళ్యాణి. మీ నాన్నగారి దగ్గరకు వచ్చిన జ్యోతిష్కులందరికంటే పెద్ద బహుమానం కొట్టేసిన వాణ్ణి నేను అన్నాడు చిలిపిగా కళ్యాణిని చూస్తూ. కళ్యాణి ముఖం కందగడ్డైపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. అంతా ఏమిటో సినిమాలాగుంది వారికి.
మళ్ళీ శ్రీనివాస్ చెప్పాడు. ఏ అమ్మాయిని చూసినా వంక పెడుతున్నానని నేను చూడటానికి వీల్లేదని శాసించారు నాన్నగారు. అందుకే ఆ అవతారం ఎత్తవలసి వచ్చింది మరి. మహా గొప్ప పనే కాని నేనే ముందు చూశాను, నెగ్గినట్టు అంది కళ్యాణి వెక్కిరిస్తూ. నువ్వు ఊరికే చూశావు గాని నేను వివాహానికి ముందే పాణిగ్రహణం చేసేశాను. నేనే నెగ్గినట్టు పెంకిగా అన్నాడు శ్రీనివాస్. మురళి కల్పించుకున్నాడు. ఆడపిల్ల ఆ మాత్రం సాహసించడంలో అందముంది కానీ మనం అంత మాత్రానికే ఘనకార్యమని మురిసిపోతే ఎలా బావగారు? మా చెల్లెలే నెగ్గింది అని చెల్లెల్ని సమర్థించాడు. బాగానే ఉంది అంది కమల ఏమీ అనటానికి తోచక. తృప్తిగా నిట్టూర్చాడు పద్మనాభం. ఇందులో నెగ్గడం ఓడటం ఏమీ లేదు. ఎవరి సాహసాలను తెలివితేటలను వారు ప్రదర్శించారు. శివధనస్సును అతి తేలికగా విరిచిన శ్రీరామచంద్రునికే ఎక్కువ తక్కువ నిర్ణయించడం కష్టం. వారిద్దరిది దీటైన జంట అనాలి. అంచేత చక్రవర్తి గారు, నాకు అమ్మాయి వివాహం నాటి కంటే కూడా ఈనాడు ఎక్కువ సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తోంది. అన్ని విధాలా ఇంత అపురూపమైన పిల్లని ఎవరి చేతుల్లో పెట్టేస్తానో అని రాత్రింబవళ్లు మదనపడేవాణ్ణి అన్నాడు పద్మనాభం ఆనంద బాష్పాలతో. సాటి లేనిది ఈ కళ్యాణం, కళ్యాణి శ్రీనివాసుల కళ్యాణం. కొంటగా పాడుతూ గేలి చేశాడు కళ్యాణి చిట్టి మేనల్లుడు. కుటుంబంలోని అందరి నవ్వులతో ఆ ఇల్లు మారుమోగిపోయింది. ఇంతటితో మన కథ సమాప్తం. ఆరికపూడి కౌసల్యాదేవి గారు రాసిన ఈ కథ ఎంతో సరదాగా సాగిపోయింది కదండి. ఈ కథ మీ అందరికీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రకరకాల కథలు, నవలలు వినడం మీకు ఇష్టమైతే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.